మలాయ్ రెసిపీ అండి. సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉందండి. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను, బోన్లెస్ అండి. ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను. ధనియా పౌడర్ 2 స్పూన్స్, పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద స్పూను, పెరుగు కొద్దిగా పెరుగు. ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా జ్యూసీగా ఉండిద్దండి. ఈ విధంగా మలాయ్ మటన్ చేస్తే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ వాటితో తీసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా బాగుండిద్దండి. కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. నేను తక్కువ కారం ఉన్న 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 10-12 పలుకులున్న జీడిపప్పు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా మెత్తని పేస్ట్ చేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక దాల్చిన చెక్క పెద్దది, 3 ఇలాచీలు, ఒక 10 నల్ల మిరియాలు, ఒక 5 లవంగాలు, ఇది మొత్తం తీసుకోవాలండి. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న మసాలాలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలండి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అంటే 100 గ్రామ్స్ దాకా ఉంటాయండి, మీడియం సైజు తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మలాయ్ రెసిపీకి ఈ విధంగా వేగితే ఉల్లిపాయలు సరిపోతుందండి. మరీ ఎర్రగా వేగకూడదు. అలా వేగితే టేస్ట్ మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ వేసేద్దాం. ఇలా మటన్ వేసిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగే మూత పెట్టి ఉడికించేసుకుందామండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోలేదు. మీరు కుండలో చేయాలనుకుంటే, మటన్ బాగా మెత్తగా ఉడకాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ముందు అందులో ఇదైన వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 4-5 విజిల్స్ దాకా వచ్చేదాకా పెట్టేస్తానండి. చూడండి, నేను ఒక 6-7 విజిల్స్ పెట్టాను. ఇది మొత్తం ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. మటన్ మలాయ్ పుల్కా కానీ, చపాతీ కానీ, రోటీ కానీ, బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ కూడా వేస్తున్నాను నేను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనివ్వండి. ఇందులో జీలకర్ర పౌడర్, కసూరి మేతి, పెప్పర్ పౌడర్ ఇవి కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఎవరిని టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకోండి. నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నాను ఉప్పు ఎలా ఉందో. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మీగడ కూడా వేసేసుకోవాలండి. మీగడ వేస్తే సూపర్ టేస్టీగా ఉండిద్ది. మామూలుగా అయితే క్రీమ్ వేస్తారు, నేను ఇంట్లో ఉన్న మీగడ వేసేసాను. చూడండి ఎంత క్రీమీగా, ఎంత జ్యూసీగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చింది. చూడండి కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను. రెడీ అయిపోయిందండి మలాయ్ మటన్ మలాయ్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్ది. చూడండి ఎంత చక్కగా వచ్చింది, ఎంత క్రీమీ స్ట్రెచ్చర్ ఉందో చూసారా, అసలు సూపర్గా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి మటన్ మలాయి అసలు టేస్ట్ మామూలుగా ఉండదండి. సూపర్ టేస్టీగా వచ్చింది, సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా వచ్చిందండి, సూపర్ ఉంది. ఎలా చేయాలో మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చూసేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మటన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మటన్ మలాయి రెసిపీ అండి, సూపర్ టేస్టీగా ఎమ్మీగా వచ్చిందండి. సూపర్ ఉంది టేస్ట్. రోటీలో చపాతీకి సూపర్ కాంబినేషన్ సూపర్ ఉండిద్దండి. బగారా రైస్లో కూడా సూపర్ ఉండిద్ది టేస్ట్. చాలా జ్యూసీగా ఉందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కొద్దిగా ట్రై చేసి చూద్దాము. ఆ పట్టుకుంటే అసలు జ్యూసీగా అసలు ఎమ్మీగా సూపర్ ఉందండి. అసలు ఈ పచ్చిమిర్చి కూడా ఇలా పెట్టుకొని తింటే నోరు ఊరిపోతుందండి. అసలు సూపర్ టేస్టీగా ఉంది, సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.